తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ఛత్రపతి శివాజీ కబడ్డీ పోటీలకు అనూహ్య స్పందన వచ్చిందని బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావు అన్నారు. వివిధ ప్రాంతాల నుంచి 72 కబడ్డీ జట్ల ప్లేయర్లకు మధ్య 10 రోజులుగా పోటీలు నిర్వహించామని అన్నారు. ఈ పోటీలో గెలిచిన సామర్లకోట, గోకవరం, మల్లిసాల, నెల్లిపూడి ప్రాంతాలకు చెందిన 4 కబడ్డీ జట్లకు ట్రోఫీలు, నగదు బహుమతిగా అందజేశామన్నారు. యువత క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండేలా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావు తెలిపారు. ప్రాంగణంలో మా బిజినెస్ ప్రాంగణంలో ఉన్నా నేను. ఈ మా సిఎండి లేఅవుట్ అనేది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా ఈరోజు చాలా ప్రాముఖ్యత కలిగిన రోజు. ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జయంతి వేడుకలు ఇప్పుడు మేము లాస్ట్ ఇయర్ కూడా ఈ యొక్క పండుగని వైభవంగా జరుపుకుంటూ ఆయన పేరు మీదుగా కంబాల స్పోర్ట్స్ అకాడమీ పేరుతో సీజన్ 1 ఫస్ట్ మేము ఈ కబడ్డీ పోటీలు నిర్వర్తించడం జరిగింది. లాస్ట్ ఇయర్ చాలా వైభవంగా కూడా చేసాం. అది చేసిన తర్వాత ఈ సంవత్సరం కూడా ఈ ఫిబ్రవరి 19ని రెండో సీజన్ అంటే కంబాల స్పోర్ట్స్ అకాడమీ సీజన్ 2 అనే పేరు మీద ఈ సంవత్సరం కూడా ఉభయ గోదావరి జిల్లాలు అలాగే పోలవరం జిల్లా నుంచి మేము కబడ్డీ స్పోర్ట్స్కి పోటీలు నిర్వర్తించడం జరిగింది. దానిలో భాగంగా 3 నియోజకవర్గాల నుంచి కూడా 70 మంది టీమ్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ పార్టిసిపేట్ చేసిన టీమ్స్లో దాదాపుగా ఫిబ్రవరి 12వ తారీఖు నుంచి ఇప్పుడు ఫిబ్రవరి 19వ తారీఖు వరకు ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు కూడా కబడ్డీ పోటీలు నిర్వర్తిస్తూ భారీ ఎత్తున ఎక్కడా లేని విధంగా ఫెన్సింగ్ ఈ కబడ్డీ పోటీకి అయితే ఏవైతే వైభవంగా జరగడానికి కావాల్సిన ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఏర్పాట్లు చేస్తూ మా గోకవరం ఛత్రపతి శివాజీ టీం వాళ్ళు అలాగే నా స్టాఫ్ నాతో పాటుతో నడుస్తున్న రాజకీయ ప్రముఖులు వీళ్ళందరూ కూడా నాతో పాటు ఉంటూ ఈ ప్రోగ్రాం ఏదైతే ఉందో ఇది విజయవంతంగా జరగడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎంతో మా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో ఈ